బెండకాయ ఫ్రై ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, హలో నమస్తే. మీ గౌరీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇక్కడ నేను బెండకాయతో ఫ్రై చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ నేను ఇక్కడ బెండకాయలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకుంటున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టి బాణీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కాస్త 2 రెమ్మలు కరివేపాకు, పసుపు తీసుకోవాలండి. ఇక్కడ మనం తీసుకున్నటువంటి పోపు దినుసులన్నీ నూనెలో వేసి ఫ్రై చేస్తున్నాను. కాస్త పసుపు కూడా వేసుకోవాలండి. తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మినపప్పు అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుందండి, ఇంకాస్త టేస్ట్ని ఇస్తుంది. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనము ముందుగా కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని ఇందులో వేసి 2 నిమిషాలు ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టాలండి. తరువాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనము లో ఫ్లేమ్లో పెడితే బంకగా జిగటగా వచ్చేస్తుందండి, పొడి పొడిగా రాదు. ఫస్ట్ 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. చూడండి, అప్పుడప్పుడు అలా తీసి కదుపుతూ ఉండాలి. కాస్త ఫ్రై అయినట్లు తెలిసినప్పుడు, కింద మాడిపోతుంది అని అన్నప్పుడు మనము అలా కలబెడుతూ ఉండాలండి. మాడిపోకుండా కలిపెడుతూ ఉండాలండి. చూడండి, ఇలా ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మనము కలిపెట్టుకుంటూ ఉంటే ఇలా తయారవుతుందండి. తర్వాత కాస్త సాల్ట్ వేయాలి. మళ్ళీ మనము దీంట్లో వేసుకునే మసాలా పౌడర్లో సాల్ట్ వేస్తామండి, కాబట్టి కాస్త వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బెండకాయకి సాల్ట్ ఎక్కువ పట్టదండి, అందుకే నేను కాస్త వేస్తున్నాను. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. మనము ఫస్ట్ పోపు వేసిన వెంటనే సాల్ట్ వేయకూడదండి, అది వాటర్ అంతా ఊరి జిగటగా వచ్చేస్తుందండి. కాబట్టి కాస్త ఒక 50% ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. చూడండి, ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, లో ఫ్లేమ్లో ఉంచకూడదు, హై ఫ్లేమ్లోనూ ఉంచకూడదు. హై ఫ్లేమ్లో ఉంచితే తొందరగా మాడిపోతుందండి, లో ఫ్లేమ్లో ఉంచితే జిగట వస్తుంది. చూడండి, ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఇలా తయారవుతుందండి. తర్వాత మనము ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ జార్లో 2 స్పూన్లు కొబ్బరి పొడి తీసుకోవాలండి. అంటే మనము కచ్చాపచ్చాగా నలగొట్టి పెట్టింటాం కదండి, ఆ కొబ్బరి పౌడర్ని 2 స్పూన్లు ఇలా తయారవుతుంది బెండకాయ ఫ్రై. ఇంకాస్త 2 నిమిషాల్లో దింపేస్తామనగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్లు కొబ్బరి పొడి, 1/2 స్పూను మిరప్పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 2 వెల్లుల్లి రెబ్బలు, కాస్త సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఈ ఫ్రై అన్నంలోకి, రసం అన్నంలోకి, పప్పు అన్నంలోకి, సాంబార్లోకి చాలా బాగుంటుందండి. ఇక్కడ కొబ్బరి, మిరప్పొడి, ధనియాల పొడి, 2 వెల్లుల్లి రెబ్బలు, కాస్త సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నటువంటి పౌడరు చాలా టేస్ట్ని ఇస్తుందండి. ఇవి అన్ని కూరల్లోకి ఈ ఫ్రై టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం రెడీ చేసుకున్నటువంటి పౌడర్ని ఇలా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత 2 సెకండ్స్ అలాగే ఉంచాలండి స్టవ్ మీదనే. కాస్త ఫ్రై అవుతుంది, ధనియాల పొడి వేస్తున్నాం కదా మనము, అది ఫ్రై అవుతుందండి పచ్చి వాసన లేకుండా. అందుకనే స్టవ్ మీద ఉన్నప్పుడే పౌడర్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, రొటీన్గా కాకుండా. చాలా అంటే చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బెండకాయ తింటే మంచిదంట హెల్త్కు, అందుకని చెప్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. అంతేనండి, నమస్తే, బాయ్.